మనసే తడిసేలా కురిసేను చిరుజల్లు. హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టేబుల్ పండు. అండ్ ఈ సమ్మర్కి అయితే మా టీఎఫ్ఏ కలకల్లాడిపోతుంది. అండ్ మంచి మంచి రిలీజ్ డేట్స్ లాక్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 99.999 100% కన్ఫర్మ్ అయిపోయినట్టే ఈ రిలీజ్ డేట్స్. ఒకటి ఆరా చేంజ్ ఉండొచ్చు కానీ మ్యాక్సిమం ఈ రిలీజ్ డేట్స్కి వచ్చేస్తే ఇందులో పెద్ద సినిమాలు ఉన్నాయి, చిన్న సినిమాలు ఉన్నాయి. పర్ఫెక్ట్ కన్ఫర్మ్ అయిన సినిమాల గురించి నేను చెప్తున్నా. అండ్ టీఎఫ్ఏ కలకల్లాడిపోతుంది, టీఎఫ్ఏ షేక్ అవ్వబోతుంది. అండ్ ఇందులో ఫస్ట్ వచ్చేసరికి మనం ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేద్దాం. ఫిబ్రవరి 13కి ఫంకీ రిలీజ్ ఉంది మన విశ్వక్సేన్ గారిది. మనకు తెలుసు కదా, విశ్వక్సేన్ గారు ఆల్మోస్ట్ షెడ్కి వెళ్ళిపోయే దారిలో ఉన్నారు, షెడ్ ముందే ఉన్నారు. ఈ సినిమా కూడా పోతే షెడ్కి వెళ్ళిపోతారు. అండ్ చెప్పలేము మనం ఎప్పుడు ఎవరికి ఎలా కమ్బ్యాక్ వస్తుందో. హోప్ కేవీ అనుదీప్ గారు ఈయన మంచి హిట్ కొట్టాలని కోరుకుందాం. అండ్ ఇది 2026 ఫిబ్రవరి 13కి వస్తుంది, రిలీజ్ అవుతుంది ఆల్మోస్ట్ కన్ఫర్మ్. అండ్ డొకాయిట్ ఎగెనిస్ట్ దురంధర్ టాక్సిక్ ఆపోజిట్ రిలీజ్ చేద్దాం అనుకున్నారు. మార్చ్ 19 ఆల్మోస్ట్ కన్ఫర్మ్. బట్ ఏప్రిల్ 3 కూడా కన్సిడరేషన్లో పెట్టారు. ఎప్పుడు కన్సిడరేషన్ పెట్టారంటే ఉస్తాద్ భగత్ సింగ్ అనికి వస్తే పక్కది ఏప్రిల్ 3కి వెళ్ళిపోద్ది. ఎందుకంటే అడివిశేష్ గారు మెగా ఫ్యామిలీ మూవీస్ ఎప్పుడు క్లాష్కి రారని నేను అనుకుంటున్నా. ఆల్మోస్ట్ పెద్ద ఎప్పుడు పోస్ట్పోన్ అయిపోయింది లేండి, అది నెక్స్ట్ చెప్తాను నేను పెద్ద రిలీజ్ డేట్. డకాయిట్ స్టోరీ అట్లుంది. అండ్ అడివిశేష్ గారు మంచి ఊపు మీద ఉన్నారు, మంచి ఫామ్ మీద ఉన్నారు. నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ నేను చెప్పిన షార్ట్ పెట్టిన నైటే మార్చ్ 26కి ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. రిలీజ్ డేట్ కూడా ఈ 2-3 డేస్ ఈ వీక్ నెక్స్ట్ వీక్లో వచ్చేస్తుంది పక్కా రిలీజ్ డేట్. మార్చ్ 2026 ఉస్తాద్ భగత్ సింగ్ కమ్మింగ్ అంతే. మార్చ్ 25 ప్రీమియర్స్ పడతాయి ఉస్తాద్ భగత్ సింగ్. అండ్ టికెట్ రేట్లు కూడా గట్టిగా ఉంటాయి నాకు తెలిసి. అండ్ మన స్వయం తెలుసు మన నిఖిల్ గారు ఎప్పుడో కార్తికేటు పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి సైలెంట్ ఉన్నారు ఇన్ని రోజులు. మధ్యలో స్పైతో ఫ్లాప్ పడ్డా అనుకున్నది వేరే విషయం. సో స్వయం ఏప్రిల్ 10కి రిలీజ్ అవుతుంది. దీని నుంచి పెద్ద బజ్ లేదు కానీ నిఖిల్ గారి మూవీస్ అంటే మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఏప్రిల్ 10కి స్వయం వస్తుంది. నిఖిల్ గారు కూడా నెక్స్ట్ 150 crores కొడదామని ఊపులో ప్లాన్లో ఉన్నారు. అండ్ దీనికి ప్రొడ్యూసర్ కూడా రామ్ చరణ్ గారు అనుకుంటా. అండ్ నెక్స్ట్ ఏప్రిల్ 10కి బైకర్ ఉంది. బైకర్ తెలుసు మన శరవణంద్ గారు మొన్న సైలెంట్గా వచ్చి బైకర్ని డిలే చేసి కావాలని నారిన నడుమురారు మూవీ పెట్టి బ్లాక్ బాస్టర్ సంక్రాంతి విన్నర్ కొట్టి ఇప్పుడు బైకర్ మీద అంచనాలు పెంచారు. అండ్ బైకర్ మూవీ కూడా ఏప్రిల్ 10, 2026 రిలీజ్ అవుతుంది. స్వయంభుతో పాటు స్వయంభు ఏప్రిల్ 10, 2026 రిలీజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మన మోస్ట్ అవైటెడ్ పెద్ద అనమాట. మార్చిలో కాదు, ఏప్రిల్లో కాదు, జూన్లో కాదు, May 1కి పెద్ద రిలీజ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. పెద్ద May 1 మేడేకి 2026కి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ 99.99% అనమాట. అండ్ లెనిన్ కూడా ఆ రోజు రిలీజ్ అవుతుంది. అండ్ మనకు తెలుసు అయ్య గారు ఒక హిట్ కొట్టారు, తర్వాత మళ్ళీ కొట్టలేదు, మళ్ళీ ఇప్పుడు వెయిట్ చేసారు కొట్టడానికి. అండ్ సాంగ్ అయితే వారేవా సాంగ్ చాలా బాగుంది అందులో నుంచి వెళ్ళి. అండ్ బజ్ అవుతుంది కానీ పెద్దగా ఆపోజిట్ అయితే కష్టమే. ఎందుకంటే పెద్ద చికిరి సాంగ్ పెద్దగా ఉన్న బజ్ నేను ఓజీకి చూసినంత బజ్ ఇప్పుడు పెద్ద మూవీ చూస్తున్నా. అండ్ నెక్స్ట్ మన నిద్రపోయిన టీం ద ప్యారడైస్ నేను షార్ట్ పెట్టిన పొద్దున్నే ద ప్యారడైస్ June 25 రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై, ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్. 2026 June 25కి ది ప్యారడైస్ మూవీ రిలీజ్ అవుతుంది. దీనిలో విశేషం ఏంటంటే హీరోయిన్లకు ఇప్పటిదాకా ఒకసారి కూడా రివీల్ చేయలేదు. అండ్ నాని గారి మోస్ట్ హైప్డ్ మూవీ ఇది ఆయన కెరీర్లోనే. సాంగ్స్ ఇంకేం రాలే కానీ టీజర్ గ్లిమ్స్ అన్నీ సూపర్ ఉన్నాయి. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి ఇన్సెట్ టాక్. అండ్ నాకెందుకు శ్రీకాంత్ వదిలే గారి మీద అంత నమ్మకం ఉండదు. నేను దసరా మూవీ చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని పోయినా, అంత పెద్దగా సాటిస్ఫై అవ్వలేదు. అది కొంచెం డ్యూడ్ మూవీ, ఆర్య మూవీలా అనిపించింది నాకు. ఇలాంటి ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకోవడం, పెళ్ళైన తర్వాత మళ్ళీ కొట్టుకోవడం ఇలాంటివి నాకు నచ్చదు యాక్చువల్లీ. సో నాకైతే పెద్ద ఎక్స్పెక్టేషన్ లేవు కానీ చూద్దాం ఎట్లుంటుందో. ఆయన దసరా మూవీ కూడా అంతే, ఎక్స్పెక్టేషన్ 100 ఉంటే సినిమా 10 ఉంటుంది. నాకు ప్యారడైస్ అంత పెద్దగా ఎక్స్పెక్టేషన్ లేవు. దసరా అయితే అంత పెద్దగా ఏం బాగోదు, జస్ట్ యావరేజ్ మూవీ అంతే స్టోరీ పరంగా. చూద్దాం ఎట్లుంటుందో. అండ్ చెన్నై లవ్ స్టోరీ మనకు తెలుసుగా June 26 రిలీజ్ ఉంది. ప్యారడైస్కి ఆపోజిట్ కిరణ్ అబ్బవరం గారు కే ర్యాంప్ మూవీతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు. అండ్ కాన్ఫిడెన్స్ కూడా బాగా వచ్చింది, అది ఇచ్చిన ఊపి అన్నమాట. ది ప్యారడైస్ ఆపోజిట్ దింపుతాం అని చూస్తున్నారు చెన్నై లవ్ స్టోరీ. దీని నుంచి గ్లిమ్స్ వచ్చినాయి, బాగానే ఉంది, మంచి బజ్ ఉంది. ఇది June 26, 2026లో రిలీజ్ అవుతుంది. అండ్ July 10కి విశ్వంబర మనకు తెలుసు మెగాస్టార్ చిరంజీవి గారు మొన్నే వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టే దగ్గరలో ఉన్నారు. విశ్వంబర July 10కి రిలీజ్ అవుతుంది 2026. అండ్ విశ్వంబర మీద మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి, మ్యాక్సిమం నెగిటివ్ ఒపీనియన్సే ఉన్నాయి. అండ్ ఇది ఫ్లాప్ అయిద్దని అంటారు, నాకు కూడా కొంచెం అనిపిస్తుంది. చూద్దాం మరి ఎట్లుంటుందో. కానీ అక్కడ ఉన్న వశిష్ట, ఆయన బింబిసారా అంటే నాకు పిచ్చ ఇష్టం, బింబిసారా మూవీ. మరి ఇది విశ్వంబర కొంచెం విఎఫ్ఎక్స్ అన్ని సెట్ చేసుకుని వస్తారని నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం విఎఫ్ఎక్స్ డౌట్ ఉన్న మూవీస్ అన్నీ దొబ్బెట్టినాయి మొత్తం మ్యాక్సిమం. హరిహర వీరమల్లు అంటే, ది రాజాసాబ్ అంటే. ఇప్పుడు విశ్వంబర మీద మరి అదే
ప్యాటర్న్ ఫాలో అవుతుందో మరి ట్రెండ్ సెట్ చేస్తో చూద్దాం మనం. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రిలీజ్ డేట్స్. టీఎఫ్ఏ కలకల్లాడిపోతుంది అండ్ నేనైతే బాగా వెయిట్ చేస్తున్నా మళ్ళీ థియేటర్కి పోవడానికి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, హ్యాపీ వీకెండ్, బాయ్ బాయ్.